వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రేషన్ పరేషాన్. బంగారు తెలంగాణ కేవలం మాటలకే పరిమితమైన బంగారు తెలంగాణలో దర్దాపుగా 4 కోట్ల ప్రజలు ఉన్నట్టుగా మనకు ఇప్పుడు సెన్సస్ ప్రకారం తెలుస్తుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకున్న తెల్ల రేషన్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయంటే 90 లక్షల మందికి. 90 లక్షల మందికి వైట్ రేషన్ కార్డ్స్ జారీ చేయడం జరిగింది. ఆ రేషన్ కార్డ్స్ ఎప్పుడైతే జారీ చేశారో అందులో ఎంతమంది దాన్ని వినియోగించుకుంటున్నారంటే దాదాపుగా 2,80,00,000 మంది వినియోగదారులు దీన్ని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు. అందులో 3 కోట్ల మంది, దాదాపుగా 3 కోట్ల మంది వినియోగించుకుంటారు. 84% ఆఫ్ ద పాపులేషన్ is utilizing the white ration cards. How we can define ourselves we are a బంగారు తెలంగాణ? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అందులో బంగారు తెలంగాణ ఎప్పుడైతే మనం సాధించుకున్నాము, తెలంగాణ అని చెప్తున్నామో, ఆ తెలంగాణలో నిధులు, నియామకాలు, నీరు అని ఏదైతే సాధించుకున్న తెలంగాణలో ఈరోజు పరిస్థితి మనం చూసినట్టయితే దాదాపుగా 3 కోట్ల మంది ఈరోజు సన్న బియ్యం, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉచిత రేషన్ బియ్యాన్ని పొందడానికి వాళ్ళు ముంగట్టుకు వస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఒక మనిషికి 6 కిలోల చెప్పున రేషన్ ఇవ్వబడును. ఆ రేషన్ కూడా 3 నెలలకు సరిపోయే రేషన్ ఇస్తారని చెప్తున్నారు. ఆ రేషన్లో ఇప్పుడు మనకు అవసరం ఉన్నది ఒక నెలకు సరిపోయేంత రేషన్ కావాలంటే 16,86,000 కేజీల బియ్యం మనకు అవసరం ఉన్నాయి. 3 నెలలకు ఒకసారి చూసినట్టయితే 18,06,00,000 కేజీల బియ్యం మనకు అవసరం. మన స్తోమత అంత ఉందా? మనకు అక్కడ వారి నిల్వ చేసే అంత మనకు అక్కడ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా సరఫరా చేసే విధంగా ఏదైతే ప్రణాళిక తీసుకొచ్చారో ఆ ప్రణాళికబద్ధంగా వెళ్ళగలిగితే మనం సరఫరా చేయగలుగుతామా? దానికి సంబంధించిన సరి అయిన పద్ధతిలో మనకు టెక్నికల్గా సపోర్ట్ అంత ఉందా? మరి ఆ విషయంలో ఒకసారి మనం చర్చించి ఈ విషయంపై ఒక కొలిక్కు వచ్చే ఒక విశ్లేషణాత్మకమైన మనం ఒకసారి డిబేట్ కొనసాగిద్దాం. అందులో ప్రధానంగా ఈ పాలు పంచుకోవడానికి కాంగ్రెస్ నాయకులైనటువంటి పెండ్యాల మహేష్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి పోలేపల్లి రామమూర్తి గారు, అలాగే తెలంగాణ రక్షణ సమితికి నాయకులైనటువంటి నరాల సత్యనారాయణ గారు, అలాగే బీజేపీ నాయకులైనటువంటి పెద్దపల్లి జితేందర్ గారు మనతోటి ఈరోజు మాట్లాడడానికి జూమ్ లింక్లో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు మనతోటి పాలు పంచుకోవడానికి, విశ్లేషించడానికి ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అండి, ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మనతోటి ఉండడం మన సౌభాగ్యం. ఫస్ట్ మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలుదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు దాదాపుగా 3 కోట్ల మంది వైట్ రేషన్ కార్డులకు సంబంధించిన వినియోగాలకు చెప్తున్నాం. 85% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఈరోజు బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వైట్ రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్ళకు అనుభవిస్తున్నారంటే మనం దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? థ్యాంక్ యూ జమీల్జీ. అన్నపూర్ణాదేవి యొక్క అభినవ స్వరూపంగా వర్ణింపబడుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఆహార విషయంలో మనం చూస్తున్నామో మనదంతా కూడా ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలు కాబట్టి మనం ఒక రకమైనటువంటి సుభిక్షమైనటువంటి ఒక ఊహతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇప్పుడు జమీల్జీ చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో అవి రియాలిటీని మన ముందు ఉంచుతున్నాయి. అసలు వ్యత్యాసం ఎక్కడ ఏర్పడింది? మన రాష్ట్రానికి కావలసినటువంటి జల సౌకర్యం మనకుంది, అలాగే అద్భుతమైనటువంటి మాగాణి సౌకర్యం మనకుంది, అలాగే తరాలుగా ఈ యొక్క వరి పెంపకంలో కానివ్వండి, అలాగే పంటల నేర్పరితనంలో కూడా నిష్ణాతులైనటువంటి రైతాంగం మన దగ్గర ఉన్నారు. మరి అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా మన ఉభయ రాష్ట్రాల్లో మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సిరులకు హరివిల్లుగా మనం భావించవచ్చు. మరి అటువంటి రాష్ట్రంలో ఈనాడు వర్షం వస్తున్నా కూడా క్యూ లైన్లలో నిలబడి గంటల తరబడి వేచి చూస్తూ ఇలాంటి వైట్ రేషన్ కార్డ్స్ చేత పట్టుకొని
వాళ్ళు ఇచ్చేటువంటి రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు అంటే దాన్ని మనం ఎలా చూడాలి? అంటే నిజంగా మనం ఒక ప్రగతి పథం వైపు వెళ్తున్నామా, లేక ఇంకా మౌలికమైనటువంటి సౌకర్యాలను మనం కలిగించడంలో ఇంకా విఫలం అవుతున్నామా, ఇంకా కలిగించవలసినటువంటి ఆవశ్యకత ఉందా? ఎందువల్ల అంటే ఫోర్ సైట్స్ టీవీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ విధానాన్ని కానీ నిరసించదు. ఇక్కడ మనకు కావాల్సింది ప్రజల యొక్క బాగోగులు మాత్రమే. అందువల్ల ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఉండటం నిజంగా ఒక అదృష్టం. వాళ్ళ వ్యూ పాయింట్స్తో అసలు మనం అందరూ కలిసికట్టుగా ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పును తెద్దాం, అది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఒకరి వైఖరి ఇంకొకరి వైఖరి అక్కడ వ్యత్యాసం ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన మన లక్ష్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా రాష్ట్రం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి? ముఖ్యంగా ఇటువంటి 3 నెలలకు గనక ఒక్కసారి రేషన్ ఇవ్వాలంటే కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయా? ఇంకోటి మొడాలిటీస్ లాజిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయా? ఇంకొకటి సేఫ్ గార్డింగ్ మెథడ్స్ మన దగ్గర ఉన్నాయా? డిస్ట్రిబ్యూషన్లో కూడా మనం కొత్త విధానాన్ని మనం ప్రవేశపెట్టాలా? ఇవన్నీ కూడా మనం సైద్ధాంతికంగా ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అకాడమిక్ డిస్కషన్గా మనం తీసుకుందాం. మన జమీల్ గారు కూడా అదే చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం తీసుకొని ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేద్దామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. పెండ్యాల మహేష్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఎక్కడ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ దుకాణానికి వెళ్ళినా, ఏ రేషన్ కార్డుకు సంబంధించిన డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా వృద్ధులు అలాగే మహిళలు, వందలాది మహిళలు క్యూ సంఖ్యలో కనబడుతున్నారు. అంతర్యం ఏమిటి? అసలు వాస్తవానికి ఇది సాధ్యమైన పనేనా? 3 నెలలకు సరిపడే జిఎం ఒక్కసారిగా మనం అందుబాటులోకి వారికి ఇవ్వగలుగుతామా? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారండి? అందరికీ నమస్కారం సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక్కసారి గత విషయాలను నెమరేసుకొని ప్రస్తుత విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తే, నేను దీన్ని ఎవరిని విమర్శించడానికో నేను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వాక్యాలు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఎక్కడైతే నీడ ఉంటుందో, ఏ చెట్టు కింద నీడ ఉంటుందో అక్కడికే పక్షులు వచ్చి వాళ్తాయి. అట్లనే ఎక్కడైతే ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీరుస్తాయో, ప్రజలు బలంగా నమ్ముతారో అప్పుడే ప్రజలు బాహుటంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దాంట్లో భాగంగానే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రేషన్ బియ్యంతో పాటుగా 9 రకాల సరుకులను ఇవ్వాలని చెప్పి 9 రకాల సరుకులను, చక్కెర కావచ్చు, సబ్బులు కావచ్చు, ఉప్పు కావచ్చు, నూనె కావచ్చు, ఏవైతే మౌలికంగా ఒక మనిషికి కూడు, గూడు, గుడ్డ ఏ రకంగా అయితే అవసరమో, తినలేని పరిస్థితి ఎవరైతే నిజంగా బిలో పావర్టీకి ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఆ రోజు నడిపించడం జరిగింది. తర్వాత మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 9 రకాల సరుకులను పక్కన పెట్టేసి ఓన్లీ దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంలో అప్పుడు దొడ్డు బియ్యం తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాకపోతుండే. ఆ బియ్యం అన్ని కూడా అక్రమ రవాణా ద్వారా మహారాష్ట్ర కావచ్చు, వేరే రాష్ట్రాలకు కావచ్చు పోయిన సందర్భం కావచ్చు, లేకపోతే డీలర్లకు సంబంధించి అక్కడ కొంతమంది తీసుకొని అక్కడనే ఒక ఆటో మైక్ పెట్టుకొని గిర్ర తిరుగుతూ ఉండే రేషన్ షాప్ దగ్గరనే దొడ్డు బియ్యం కొంటాం, బియ్యంకు బదులు ఇవిస్తాం అవిస్తామని తిరుగుతూ ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట హామీ ప్రకారం తప్పకుండా సన్న బియ్యం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నత వర్గాలు ఏ విధంగా అయితే కడుపు నింపుకుంటా ఉన్నాయో, ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు ఏం తింటా ఉన్నారో అదే విధంగా బిలో పావర్టీకి కింద ఉన్న వాళ్ళు కూడా అదే రకమైనటువంటి భోజనం చేయాలనేటువంటి మహోన్నతమైన లక్ష్యంతో రైతుల దగ్గర నుంచి సన్న వడ్లను కొన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అదే విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే గ్రామాలకు సంబంధించి కావచ్చు, టౌన్లలో సంబంధించి కావచ్చు, బిలో పావర్టీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సన్న బియ్యం తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా మరీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల కాలంగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కనీసం రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకుంటే అంటే కూడా తీసుకోనటువంటి ఒక దుస్థితి ఉండే. ఎందుకు ఈ మాట చెప్తున్నా, రేషన్ కార్డు కేవలం ఒక బియ్యం తీసుకోవడానికే, లేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడానికే కాదు. ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరు మార్చిరో, లేకపోతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏదైనా కావచ్చు, పేరు ఏదైనా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అప్పుడు 2 లక్షలు ఉండే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయలు పెంచినప్పుడు ఈ రేషన్ కార్డు అవసరం పడుతుంది. బిలో పావర్టీకి ఉన్న వారికే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కాబట్టి అప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే, అప్లికేషన్ తీసుకోలే.
ఒకవేళ అప్లికేషన్ తీసుకున్నా కూడా దాన్ని పర్స్యూ చేయలే కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరైతే పేద ప్రజలు పెట్టుకున్నారో వాళ్ళని నిజాయితీగా రెవెన్యూ అధికారులతో ఎంక్వైరీ చేయించి బిలో పావర్టీగా ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది అని అంటే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పడంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్, మీరు అన్నట్టుగా క్యూ లైన్ కట్టడానికి కారణం అదొకటి. రెండో విషయము, 3 నెలలకు సంబంధించి ఒకేసారి ఇవ్వడం ద్వారా ఏదైతే రాబోయే ఇప్పుడు అన్నది ఇంతకుముందు గతంలో వర్షాలను వరదలను మనం చూసినటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అందరూ కూడా బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకునే వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వారు కొంతమంది ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని రాబోయేది వర్షాకాలం కాబట్టి వాళ్ళ పనుల దృష్ట్యా కావచ్చు, చాలా మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనేది వాస్తవం. అందులో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన కూలీలు వాళ్ళ పనులకు పోయేటువంటి నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏమైతుందంటే ఏదైతే వాళ్ళు వచ్చినటువంటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించేటప్పుడు మిషన్స్ కి సంబంధించి ఒక్కసారి 3 నెలలు సరుకు ఇస్తారు కాబట్టి ఒక మనిషి 3 సార్లు తంపేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా కొంత ఆలస్యం అవుతున్నటువంటి వాస్తవం. కానీ దాని మన నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ నెట్వర్క్ ప్రాబ్లం ద్వారా కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవం కావచ్చు కాక, కానీ తప్పకుండా ప్రతి ఒక్క పేద ప్రజలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిలో పావర్టీకి సంబంధించిన అందరూ కూడా సంపన్న వర్గాలతో ధీటుగా సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిలో మంచి పని చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతా ఉన్నాయి, కొన్ని దగ్గర జరుగుతున్నమాట వాస్తవం. మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారో ఈ విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే చెప్పారో గత ప్రభుత్వానికి సంబంధించింది కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ దొడ్డు బియ్యానికి సంబంధించి ఎవరు తినకుండా చూసుకున్నారు. ఈరోజు సన్న బియ్యం కొని అదే సన్న బియ్యాన్ని ప్రజలకు ఏదైతే బిలో పావర్టీ పీపుల్కి ఇస్తున్నారో దాని ద్వారానే ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళందరూ వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి అర్థం వాస్తవం ఎంత? దీనికి సరే మీరు ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? వాస్తవాలు వీళ్ళ కుట్రలు మొత్తం బయట పెడతా అండి. ఇప్పుడు మేమేమి ఇచ్చినాం, వీళ్ళేమి ఇచ్చిళ్ళు, వీళ్ళేం స్టార్ట్ చేసిళ్ళు, మేమేం స్టార్ట్ చేసినాం. అసలు ఈ రోజు వీళ్ళు ఏదైతే 3 నెలలకు సంబంధించిన ధాన్యాన్ని ఏదైతే ఇప్పుడు వడ్లను అదే విధంగా బియ్యం తీరుగా మార్చి ఆ బియ్యాన్ని ఎప్పుడైతే సన్న బియ్యాన్ని వీళ్ళు ఇస్తున్నారో ఆ వరి ఎందుకు పండింది, ఆ వరి ఎంత ఎక్కువ పండడానికి గల కారణాలు ఏంది, ఇవన్నీ మనం చర్చించుకుందాం. ఎందుకంటే కులంకుశంగా, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నది పచ్చి అబద్ధం. 6,47,479 కార్డు ఇచ్చినామని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది ఆన్ రికార్డ్. మేము ఉన్నప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్, పక్కింటి వాళ్ళు తీసుకున్నది కూడా మనకు కూడా తెలియదన్న విషయం చాలా మందికి తెలుసు. ఒక్క పైసా అవినీతి లేకుండా మేము కార్డు ఇచ్చినాం. 6,47,479 కార్డు ఇచ్చినాం. దీని ద్వారా 20 లక్షల అదే విధంగా 69,033 మంది లబ్ధి చేకూరింది. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఎంత ఉండే అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము రాకముందు 84 లక్షల కార్డులు ఉంటే మేము వచ్చిన తర్వాత 90 లక్షల కార్డులు అయినాయి. అంటే 6 లక్షల కార్డులు పెరిగినాయి. దీన్ని క్లియర్ గా మీ డాటా కూడా మీకు ఇవ్వమంటే ఇస్తా. అదే విధంగా ఆదాయ పరిమితి గ్రామాల్లో మేము రాకముందు ఎంత ఉండే అంటే దాదాపు 60 లక్షల వరకు ఉంటేనే కార్డు ఇచ్చేది. దాన్ని మేము 1,50,000 వరకు కూడా తీసుకుపోయినాం. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ కూడా మేము పెంచినాం. అదే విధంగా పట్ట ప్రాంతాల్లో 75,000 ఆదాయ పరిమితి ఉంటే వైట్ రేషన్ కార్డు ఇచ్చేది. దాన్ని మేము దాదాపు 2,50,000 తీసుకుపోయినాం. అదే విధంగా ఇంతకు ముందు ఒకరికి 4 కిలోలు ఇచ్చేది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము వచ్చిన తర్వాత 6 కిలోలు ఇచ్చినాం. అదే విధంగా ఇంట్లో ఎంత మంది ఉన్నా వీళ్ళు 20 కిలోలే ఇచ్చేది. కానీ మేము వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం స్టార్ట్ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా వచ్చిన 6 నెలల్లో 2014లో మేము వచ్చిన 6 నెలల్లోనే దాదాపు మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ, హాస్టల్ కానీ, అదే విధంగా కాలేజీలు కానీ మొత్తం కంప్లీట్ గా ఎక్కడైతే సన్న బియ్యంతో ఎక్కడైతే మేము భోజన పథకాలు పెట్టామో అక్కడక్కడ మొత్తం సన్న బియ్యంతో ఫస్ట్ అన్నం పెట్టిన ప్రభుత్వం మాది. ఇంతకుముందు వీళ్ళు ఉన్నప్పుడు దొడ్డు బియ్యం పెట్టిళ్ళు, వీళ్ళు నీళ్ళ చార్లు పోసిళ్ళు. దొడ్డు బియ్యంలో చారు పోస్తే దక్షిణం వేస్తే తూర్పు కొట్టేది, తూర్పు వేస్తే దక్షిణం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితులు. నేనేమంటున్నా, ఇంకా చాలా విషయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎందుకంటే 2 కారణాల వల్ల వీళ్ళు 3 నెలల రేషన్ ఒక్కసారి వేస్తున్నారండి. ఒక్క రీజన్ ఏంటంటే రాష్ట్రంలో పంటలు ఎక్కువ పండడం వల్ల, వరి, ముఖ్యంగా వరి. ఇది దాదాపు 2019 జూన్ 21న ఏదైతే కాళేశ్వరం ఓపెన్ అయిన తర్వాత స్లోగా మనం రిజర్వాయర్లకు వాటర్ తీసుకొచ్చి, అదే విధంగా వర్షాలు సకాలంలో పడి, మా పాదం మంచి పాదం కాబట్టి మంచి సకాలంలో వర్షాలు పడ్డాయి. అదే విధంగా కాలువలు, కుంటలకు మొత్తం కాళేశ్వరం ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసినాం. దాదాపు 20 లక్షల ఎకరాలకు మేము నీరు అందించినాం. ఎందుకంటే ఇది చెప్పాలి, ఎందుకంటే 21, 22
141 మెట్రిక్ టన్ల వరి ఉత్పత్తి అయింది. ఇది ఆన్ రికార్డ్ రాసుకోండి. ఇది మీరు క్రాస్ చెక్ చేసి చేసుకోండి. అవసరమైతే ప్రభుత్వం ఉన్న డాటా కూడా తెప్పించుకోండి. అదే విధంగా దీని కాస్ట్ 26,677 కోట్ల వాల్యూ అండి. అదే 2021-22. దాని తర్వాత ఎట్లా పెరిగిందనేది చెప్తా స్టెప్ బై స్టెప్. 22-23 ఈ సంవత్సరంలో 158.77 లక్షల టన్నుల బియ్యం మనకు ఉత్పత్తి అయిందండి. 158.77 అంటే 158.77 మెట్రిక్ టన్ అంటే దేశంలో 12% అండి. వరికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం బియ్యం ఉత్పత్తిలో దాదాపు 12% దేశానికి కాంట్రిబ్యూషన్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 23-24 అండి 166.31 లక్షల టన్నుల బియ్యం పండిందండి. ఇది మామూలు విషయం కాదు. ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా దేశంలో 12%. అదే విధంగా రికార్డు స్థాయిలో ఖరీఫ్ పంట 93.44 ఏదైతే లక్షల టన్నుల మనం వరి పండించడం జరిగింది. రబీలో 75.3 లక్షల టన్నులు. అదే విధంగా ఖరీఫ్ లో వరి సాగండి ఏదైతే 66,78 లక్షల ఎకరాలకు ఏదైతే పంట పండిందండి. మళ్ళీ కూడా చెప్తా 66.78 లక్షల ఎకరాలు పంట పండింది. ఉత్పత్తి 153.6 లక్షలు ఉన్నదండి. ఈ విధంగా వరి ఎక్కువ పండడం వల్ల, ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి వరి ఎక్కువ పండడం వల్ల బియ్యం ఎక్కువ వచ్చినాయి. ఆ బియ్యం మనకు స్టోరేజ్ ఉన్నాయి కాబట్టి అదొక కారణం వల్ల ఈ ఒకటేసారి 3 నెలలు వాడే కారణం ముఖ్యంగా కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ గారి వల్ల ఇంకోటి చెప్తాను. ఎందుకంటే ఇంకో కుట్ర ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గత 18 నెలలు అంటే 19 నెలలుగా దాదాపు వీళ్ళు చేస్తున్న పరిపాలన విధానం రైతు భరోసా, అదే రైతు బంధు, అదే విధంగా రైతు రుణమాఫీ అని. రైతు రుణమాఫీలో ఎవరికి వచ్చిందో ఎవరు పోయిందో తెలియదు. రైతు రుణమాఫీ అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి తనఖా పెట్టిన ఏ విధంగా లోన్లు రాక్కున్నారో కూడా తెలుసు. అదే విధంగా ఏదైతే విద్యార్థుల సావులు, ఆ రైతుల సావులు, ఇండ్ల కూల్చివేతలు, అదే విధంగా ఇప్పుడు తులం బంగారము 2,500 ఇస్తా అన్నారు. అదే విధంగా 2,000 4,000 చేస్తా అన్నారు. ఇవన్నీ మర్చిపోవడానికి ఒక బియ్యం అన్న అస్త్రాన్ని ప్రజల మీద వేసిండు అంతే తప్ప. ఇదే విషయంపై ఒకసారి మనం జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు రామ్మూర్తి గారు చెప్తున్నారు, ఇది కాంగ్రెస్ కుట్రలో భాగంగానే ఈ రోజు అనేక సమస్యలతో ఉన్న ఈ ప్రభుత్వాల ప్రజలకు సంబంధించింది ఆ ప్రజలకు సంబంధించిన పక్కదోవ పట్టించడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 3 నెలల బియ్యాన్ని ఒకటేసారి పంచిపెడుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పంట పొలాలకు సంబంధించి చేశారో, వ్యవసాయానికి సంబంధించింది, ఈరోజు దాని ఫలితంగానే ఈరోజు ఇంత స్ట్రాటజికల్గా అతను చాలా కులంకుశంగా పెద్ద ఎత్తున చెప్పారు. స్ట్రాటజికల్గా దీనికి సంబంధించిన ఒక విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం దీంట్లో బియ్యం సరఫరా చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నది. ఇది మాత్రం ఎవరు కూడా చెప్పట్లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ మోన్? జమీల్ గారికి మరియు ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి టాపిక్ అండి రేషన్ కార్డుల గురించి. ఇవాళ వికసిత్ భారత్ లక్ష్యం ముంగడ పెట్టుకొని 2047 వరకు మనం అగ్రస్థానంలో ఉండాలనే ఇంటెన్షన్ లా మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో వికసిత్ భారత్ భాగంలో, ఇవాళ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చాలా యోజనలతోని ప్రతి ఒక్కరికి మధ్య తరగతి బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో తోడ్పాటులో వాళ్ళకి ఫైనాన్షియల్ గా అందరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి ఇంటెన్షన్ తోని ఎన్నో ప్రకారాల యోజనలు స్టార్ట్ అయినాయి. మీరు చూస్తే స్ట్రీట్ వెండర్స్ ఏంటి, విశ్వకర్మ లోన్స్ ఏంటి, కిసాన్ యోజన ఏంటి, ఆవాస్ యోజన ఏంటి, కిసాన్ సమృద్ధి యోజన ఏమున్నది, ఇవన్నీ చూస్తే కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ బేస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందేటట్టు ఇవాళ ప్రధానమంత్రి గారు చూస్తున్నారు. ఇవాళ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ వర్షాభావం ఎక్కువ ఉంటది. ఈసారి ఖచ్చితంగా ఆ వర్షాభావంతో ఏ చుట్ల వర్షాలు పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఈ ఫోర్కాస్ట్ ఏదైతే తీసుకున్నారో దాని ఇంటెన్షన్ లో పెట్టుకునే ఇవాళ 3 నెలలు అయితే ఒక్కసారి ఇస్తున్నారు. అది ఇందులో ఇచ్చేది ఒక పర్సన్కి 6 కిలోలు ఇచ్చేది, అందులో 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్యానలిస్టులు మాట్లాడేటప్పుడు ఒక్క విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వడ్లు కొనాలన్నా సెంట్రల్ గవర్నమెంటే, మళ్ళా వడ్లు మళ్ళీ తీసుకొచ్చి బియ్యం ఇయ్యాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇక్కడ ఒక్క మీడియేటర్ గా స్టేట్ గవర్నమెంట్, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే దళారీ వ్యవస్థగా ఉండే, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా అదే దళారీ వ్యవస్థగానే వివరిస్తున్నారు. వాళ్లకు ఎట్లాంటిది కూడా వాళ్ళ స్టేట్ దీంట్లోకి వెళ్ళి ఎట్లాంటి ఫండ్ లేదు. ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఇది ప్రతి ఒక్కరికి కూడా
ఇబ్బంది కావద్దనే ఇంటెన్షన్ తోని ఇది 3 నెలలది ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇస్తుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంత విఫలమైందంటే అది వాళ్ళు ఒక్కటి కూడా ప్రాపర్ గా ప్లానింగ్ కూడా చేయలేదు. ఇవాళ ఒక పర్సన్ కి 6 కిలోలు ఇస్తుందంటే 3 నెలలు అంటే 18 కిలోలు. ఒక ఇంట్లో 4 ఉంటే 72 కిలోలు ఇస్తారు, 5 ఉంటే మాత్రం 90 కిలోలు వస్తున్నాయి. ఇంకా ఇక ముస్లిమ్స్ అవైతే 10-12 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే 2 క్వింటాల పైన వస్తున్నాయి ఒక్కొక్కరికి. అట్లాంటిది మీరు ఇట్లాంటి వ్యవస్థ ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్టే డిసైడ్ చేసింది 3 నెలలది మేము ఇస్తున్నామని చెప్పి. మరి స్టేట్ గవర్నమెంట్ దాని తగ్గట్టు మీరు ఏం వర్కౌట్ చేసిండ్రు, మీరు ఎట్లాంటి వర్కౌట్ చేసిండ్రు, అసలు మనము ఆ స్థాయిలో ఉన్నామా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్ది ఇక్కడ నిర్లక్ష్యం కరెక్ట్ కనిపిస్తుందండి. ఎందుకంటే పబ్లిక్ ఎంత అవస్థ పడుతుందంటే పొద్దున 5 గంటలకు వచ్చి సంచులు గింజలు, మీకు పల్లెటూర్లలో అంత ఇబ్బంది కనిపించకపోవచ్చు కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న డీలర్ని అడిగి నేను ఎప్పుడు రావాలి పటేలా అంటే పలానా టైంకి రా అని చెప్పి అందరినీ కమ్యూనికేట్ చేస్తుండ్రు. అదే అర్బన్ వచ్చే వారికి ఎంత ఇబ్బంది అవుతుందంటే పొద్దున 5 గంటలకు పోయి ఆడ సంచులో చెప్పులో పెట్టచ్చి తర్వాత 9 గంటలకు షాప్ ఓపెన్ అయితే ఈ డీలర్లు పాపం 9 గంటలకు వస్తే టిఫిన్ బాక్స్ పట్టుకుని మధ్యాహ్నం తిని రాత్రి 10 గంటల వరకు కూడా సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ చేస్తుంటే ఇక్కడ ఇమ్మీడియట్ గా వచ్చిన వాళ్ళకు థంబ్ ఇంప్రెషన్ 24 కిలోలది ఒక్కటేసారి మీరు ఇట్లా ఆ థంబ్ ఇంప్రెషన్ ఒక్కసారి ఉంటే బాగుంటుండే. కానీ 18 కిలోలు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్కసారి థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎంత ఇబ్బందికరంగా అంటే ఆ సర్వర్ స్లోగా ఉంటుంది. మళ్ళా ఒక 4 ఏంగానే సర్వర్ మొత్తం స్లో అయిపోతుంది. అట్లా పబ్లిక్ ఎంత అవస్థ పడుతుందంటే పొద్దంతా పనికి పోలేక ఏ పనికి పోక వాళ్ళు అక్కడ బియ్యం కోసం నిలబడి వాళ్ళని ఎంత అవస్థ పెడుతున్నారంటే అంత అవస్థ పడుతున్నారు. ఇంకొక విషయం, ఇవాళ మీరు ఏ ప్యానలిస్ట్ కూడా ఇంతవరకు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేసింది ఇదంతా ఇంతకుముందు ప్యానలిస్ట్ మాట్లాడుతున్నారు ఒకరు ఏమని అంటారు, ఇంత ముందున్న గవర్నమెంట్ అంట వడ్లు బాగా పండిస్తే ఇప్పుడు సమృద్ధిగా అయిపోయినాయంట. మరి అవన్నిటికి కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మీ టైంలో ఎంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన్లు, మీ రైస్ తో ఎంతమంది చనిపోయిన్లు, ఎంతమంది అవస్థ పడ్డారు హాస్టళ్లలో అనేది మర్చిపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు వట్టిగా ఏదైనా ఉంటే బోధ మీద వెళ్ళేందుకు కానీ మనం ఏం చేసినాం అనేది కూడా ఒక్కసారి ఖచ్చితంగా ఓకే ఇదే విషయంపై మనం ఒకసారి ఇక్కడ తెలంగాణ రక్షణ సమితి నాయకుడైనటువంటి మన నరాల సత్యనారాయణ గారు తెలుద్దాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు 3 ప్యానలిస్టులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన వర్షన్ మీరు చాలా క్లియర్గా ఉన్నారు. కాంగ్రెస్ ఏమంటుందంటే, కాంగ్రెస్కి సంబంధించిన అధికార ప్రతినిధి ఏమంటారంటే, మేము ఖచ్చితంగా రైతులను అక్కడ అవస్థలను గుర్తుపట్టి ప్రజల అవస్థలను గుర్తుపట్టి ఈరోజు 3 నెలల బియ్యం ఒక్కసారిగా ఇస్తున్నాము, అది మేము చేస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. అదే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిస్తుంటే, మేము చేసిన ప్రభుత్వం ఈరోజు వరికి సంబంధించిన కావాల్సినంత నీళ్లు మేము సరఫరా చేశాం, దానికి సంబంధించిన సక్సెస్ఫుల్ అయింది కాబట్టే ఈరోజు ఖచ్చితంగా రైతులు పండిస్తున్నారు, ఇస్తున్నారని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన నాయకులు ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది, దానికి తోడుగా 1 కిలోమీటర్ ఇస్తుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని మీడియేటర్గానే వహిస్తారని చెప్తున్నారు. ఈ విషయంపై రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే ఈరోజు ఫస్ట్గానే మనం చెప్పినట్టుగా బిలో పవర్టీ పీపుల్ దాదాపుగా 3 కోట్ల పై చీలుకున్నదంటే 84% ఆఫ్ పాపులేషన్ బీపీఎల్లో ఉన్నారంటే దీనికి కారణం ఏంటి? వాస్తవానికి తెలంగాణ ఏ దిశలో వెళ్తుంది? బంగారు తెలంగాణ సాధించినట్టేనా, లేకపోతే బంగారు తెలంగాణ కేవలం వట్టి మాటలే, మనం ఇంకా దిగజారిపోతున్నాం అన్నట్టుగా మీరు భావిస్తున్నారా? దీని మీద చెప్పండి సార్. అంటే బంగారు తెలంగాణ కాదు, ఇది బానిస తెలంగాణ, బడుగు తెలంగాణగా మారిపోయింది. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ రేషన్ విషయంలో తప్పనిసరిగా తప్పు పట్టాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి రేషన్ ఇస్తే ఆ రేషన్ ఇవ్వడం వల్ల ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మద్యానికి బానిస అవుతారో
వాళ్ళ రైస్ను అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇది గ్రామాల్లో చూస్తున్నాం. 3 నెలలది ఒకేసారి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పని దినాలు వృధా అవుతున్నాయి అంటున్నారు. కానీ తంబు పెట్టేటప్పుడు 3 సార్లు తంబు పెట్టాలి. దానివల్ల 20 నుంచి 25 నిమిషాలు సమయం అనేది వృధా అవుతుంది. మరి 3 నెలలు రేషన్ ఒక్కసారే ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం. బిలో పోవర్టీ లైన్ లో ఉండే వాళ్ళు వాటిని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటది. ఏ నెల రేషన్ ఆ నెల ఇస్తే సామాన్యుడి యొక్క ఆరోగ్యము తన కుటుంబానికి సరిపడగా దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటది. మన ఆహార భద్రతా చట్టం కూడా అదే చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చిన, భారతదేశం అనేది ఏంది? వ్యవసాయ ఆధారితమైన దేశం. అంటే వర్షాల మీద ఆధారపడ్డ దేశం. మనం ఎక్కువగా వరిని పండిస్తున్నాం కాబట్టి ఆ వరి ఉత్పత్తులనే మన విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. దాని ద్వారానే మనం ఇతర వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి ప్రధాన పంట అయిన వరిని మనం ఈ రోజున సన్న బియ్యంగా పేదలకు ఇస్తున్నామని చెప్తున్నాం. ఓకే, కానీ ఇచ్చే విధానంలో మార్పు రావాలి. ఎందుకు మార్పు రావాలంటే సామాన్యుడు ఎప్పుడు కూడా ఏ నెలకు సరిపడగా వస్తువులు ఆ నెలకే తీసుకొస్తే ఆ కుటుంబానికి ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. మరి వర్షాకాలం అనేది వస్తే ఆ వర్షాకాలంలో ప్రజలకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్లో తెల్లవారుజాము నుంచి 3-4 గంటల వరకు నిలబడుతున్నారు. సర్వర్ బిజీ. తంబేయాలంటే ఒక్కొక్క వ్యక్తి 3 సార్లు వేయాలి. 3 నెలలది ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం వృధా అవుతుంది? ఎన్ని పని దినాలు వృధా అవుతున్నాయి? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి మార్కెట్ గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయి. మన మార్కెటింగ్ లో పరిపుష్టమైన వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ముందుగా ఇవ్వడం వల్ల ప్రభుత్వాలనే చేతులు దులుపుకోవచ్చు, కానీ సామాన్యులు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. రైట్ సార్. సత్యనారాయణ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. మహేష్ దగ్గర వెళ్దాం. మహేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో ఇది ఒక బంగారు తెలంగాణ కాదు, బానిస తెలంగాణ అని సత్యనారాయణ గారు చెప్పారు. ఎప్పుడైతే మన రామ్మూర్తి గారు చెప్పారో ఇంతకు ముందు గత ప్రభుత్వం 6.5 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చింది ఖచ్చితంగా అని చెప్పారు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని మీరు చెప్పారు. 6.5 లక్షలకు సంబంధించిన రేషన్ కార్డులు ఇష్యూ చేశామని చెప్పారు. అలాగే ఏ రాష్ట్రంలోనైతే సాగుకు భయపడే రైతు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లకు సంబంధించిన ప్రతి సౌకర్యం కల్పించడంతోనే బంగారు తెలంగాణ సాధ్యమైంది. పంట బాగా పడుతుంది, వ్యవసాయానికి సంబంధించిన వారి రైతులు సంతోషంగా వరి పండిస్తున్నారు అని చెప్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు బీజేపీ మన మిత్రులైనటువంటి మనకు సంబంధించిన జితేందర్ గారు చెప్పినట్టుగా హిందూ ఏదైతే విషయాలు ఉన్నారో అందులో కేవలం 2 నుంచి 4, 5 ఉన్నారు వినియోగదారులు. కానీ ముస్లింల సంఖ్య పెద్ద ఎత్తున కాబట్టి వారికి కింటాల కొద్ది బియ్యం ఇవ్వవలసి వస్తుంది అని చెప్తున్నారు. దీని మీద మీరు ఏకభిస్తున్నారా? దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? యా సార్, నేను ఫస్ట్ సోదరులు రామ్మూర్తి అన్న గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రామ్మూర్తి అన్న అంటే మరి అన్యతగా భావించదు, ఆయన మాట్లాడినప్పుడు నేను మధ్యలో విన్నా. ఖచ్చితంగా రారండి, దానికి సంబంధించి ఈ రోజు ఫస్ట్ చెప్పుకున్నాం మనం. రైట్. నంబర్ 1, పనివంతుడు పందిరేస్తే కుక్కదోక దాగి కింద పడ్డట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి రాష్ట్ర ఖజానాను 14,000 మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యమైన ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నంబర్ 1. నంబర్ 2 విషయం ఏంటంటే, మొత్తం ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలోనే మేధావి కేసీఆర్ అయినట్టు 80,000 పుస్తకాలు చదివిన అసలు ఈ వరిని కూడా ఆయనే కనిపెట్టిండు, ఈ సన్న బియ్యం కూడా ఆయనే కనిపెట్టిండు అన్నట్టు నమ్మిస్తారు జనాన్ని. ఎందుకంటే ఇంతకుముందు శర్మ సార్ మాట్లాడినట్టు ఈ 2 రాష్ట్రాలు కూడా అన్నపూర్ణేశ్వరికి అభినవ స్వరూపంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ వ్యవసాయదారులు ఏ విధంగా పంటలు పండిస్తారో అందరికి తెలిసినటువంటి విషయం. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టుతో మొదలుకుంటే ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టు.
ఇవాళ ఈ కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయనే ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కనుక కట్టకపోయి ఉంటే ఈయన 1,00,000 కోట్లు వృధా చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇంకా దౌర్భాగ్యంగా ఉండేది. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఆ మాత్రం ఆయన చేవెళ్ళ ఆయన ఫామ్ హౌస్ దగ్గర కావచ్చు, ఆయన కోరుకున్న దగ్గర కావచ్చు నీళ్లు పోయినాయి అంటే కారణం ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారానే సక్సెస్ అయింది. వాళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఏం పరిస్థితి ఉంది, ఇవాళ ఏ కమిషన్ ఇవాళ ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నది, రాష్ట్రంలో ఏం జరగబోతా ఉన్నది, రేపు కమిషన్ ముందుకు కేసీఆర్ వచ్చి ఏం సమాధానం చెప్తాడు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రులు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ నిర్ణయం మేరకే పనిచేసినాం, కావాలంటే ఇంజనీర్లను అడగండి అని. ఇవాళ ఇంజనీరింగ్లను అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ లను డమ్మీలుగా మార్చి 80,000 పుస్తకాలు చదివిన పెద్ద ఇంజనీర్ గా ఆయననే అవతారం ఎత్తి ఆయననే 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండో మనం చూసినాం. అదే విధంగా ఇప్పుడు బియ్యం విషయానికి వస్తే మేము చాలా పెద్ద ఎత్తున ఇచ్చినాం, మేము బియ్యం పంపిణీ చేసినామంటే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 రకాల సరుకులు ఇవాళ పేద ప్రజలకు ఆ రోజు అందించడం జరిగింది రేషన్ డీలర్ల ద్వారా. ఇవాళ మీరు బీఆర్ఎస్ హయాం వచ్చిన తర్వాత ఓన్లీ బియ్యం ఇచ్చిన పాపాన వేరు తప్ప 9 రకాల సరుకులు ఎందుకు ఇవ్వలేకపోయారు, వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నంబర్ 2, రామూర్తన్న మాట్లాడుకుంటా రైతు బంధు విషయం ఇంకొక విషయం చాలా పక్కదారి పట్టింది, అసలు రుణమాఫీ జరగలేదంటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు మొదటి సంతకమే 1,00,000 రూపాయల రుణమాఫీ ఆరోగ్యశ్రీ మీద సంతకం చేసి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆ రోజు. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 23,000 కోట్ల రూపాయలతో 2,00,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసినాం. రైతు బంధు విషయానికి వస్తే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు 60 ఎకరాలు 70 ఎకరాలు 150 కొడుకుల పేరు కోడల పేరుతో ఉన్నటువంటి దొరలు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, ఏదైతే సామ్రాజ్యవాద కావచ్చు, వాళ్ళందరి చేతిలో ఉన్నటువంటి భూములకు రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ఖజానాను భ్రష్టు పట్టిస్తే ఇవాళ పిరికెడు బియ్యం సన్న బియ్యం పేదలకు ఒకేసారి ఇస్తామంటే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ మానసిక స్థితి, ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం ఎంతుందో ఇప్పుడు మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ 100 ఎకరాల ఉన్న వాళ్ళకు రైతు బంధు పేరుతో ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలని 2 పంటలకు కలిపి 10,000 ఎకరాలు వేస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలకు వృధా పోయినాయి. ఒక పేద వాళ్ళకి ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉంటే 3 నెలల బియ్యం ఒక్కసారి ఇస్తా ఉంటే చిన్న చిన్న తప్పులు నేనే ముందుగా మాట్లాడేటప్పుడు శర్మ సార్తో అగ్రి అయి మాట్లాడినా. ఎస్ సార్, 3 సార్లు తంబు పెట్టడం వల్ల కొంత సమయం 5 నిమిషాలు ఇవ్వాల్సింది 10 నిమిషాలు వస్తుందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అయితే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు క్లియర్ గా కాళేశ్వరం ప్రాజెక్టు టాపిక్స్ రామూర్తన్న తీసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాష్ట్ర ఖజానాను నాశనం చేయడానికే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. అదే విధంగా పేద ప్రజల దగ్గర నుంచి సన్నవాట్లు కొనడంలో అసలు వరి వేస్తే ఉరి అన్నాడు కేసీఆర్, వరి వేస్తే ఉరి అని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని చెప్పడం జరిగింది. వరి కొనడం విషయంలో వరిధాన్యం కొనుగోలు సార్ ఒక్క విషయం, వరిధాన్యం కొనుగోలు విషయంలో మేము కల్లారా నేను చూసినా సార్, నేను ఒక రైతు బిడ్డగా నేను కల్లారా చూసిన. మా ప్రాంతంలో మేము తిరిగినాం, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో మేము తిరిగినాం. అప్పుడు ఏం జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ ఒక్కసారిగా రావడం వల్ల మొత్తం గోదావరి గని కావచ్చు, మంతని కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి గ్రామాలన్నీ రైతులు 100,000 ఎకరాల పంటలు నష్టం జరిగితే కనీసం పంట నష్టం అంచనా వేయడానికి కూడా అధికారులను పంపని దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు ఉండే సార్. అదే విధంగా ఐకేపీ సెంటర్లలో వరిధాన్యం ఈ వరదలతో వచ్చినటువంటి వరి తడిసిపోయి ముద్దలు కడితే ఒక్కొక్క క్వింటాల్కు 12 కేజీలు 13 కేజీలు 15 కేజీలు కూడా కోతకు వస్తే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు దారి తీస్తే మేము ట్రాక్టర్లను పట్టుకొని పోయి కలెక్టరేట్ ఆఫీస్ లో ముంగట కూర్చొని ధర్నా చేసి కొనిపించినటువంటి పరిస్థితి చరిత్రను మేము చూపిస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క గింజ కూడా కోతకు గురిగా అకాల వర్షం వచ్చినాక కూడా ఎక్కడ కూడా ఒక గింజ కూడా కోత లేకుండా ఇవాళ రైతుల దగ్గర నుంచి సన్న బియ్యం సన్నవాట్లు కొంటూ ఏదైతే సన్నవాట్లు పట్టించారో వాళ్ళందరికీ కూడా బోనస్ 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు అండగా నిలబడమే కాదు, బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు సన్న బియ్యం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. హాస్టళ్ల గురించి అదే విధంగా పేద విద్యార్థులకు సంబంధించి కూడా అన్న మాట్లాడి ఏదో రైతు ఇటు పోతే అటు పోయింది మరి వాళ్ళు ఎప్పుడు చేసిరో నాకు తెలియదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సహకారంతో వారి సూచనలతోటి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పి వారికి సంబంధించిన మెనూకు సంబంధించి డబ్బులు ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి సంబంధించిన కాస్మోటిక్ విషయంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఇంతకుముందు ఒక బీజేపీ సోదరులు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత మంది విద్యార్థులు అక్కడ బాసర ఐఐటి విద్యార్థులు పాపం డైరెక్ట్ తిండి పెట్టారని చెప్పి
ధర్నా వేసి సార్ త్రిబుల్ ఐటీకి సంబంధించి ఓకే రైట్ సార్ ఏమంటారు? రైట్ సార్ రైట్ మీరు ఆ ప్రశ్నలు ఏమైనా మేము చెప్తున్నాం. మీరు ఆ ప్రశ్నలు ఏమైనా మేము చెప్తున్నాం. 100% పేద విద్యార్థులకు సన్న భోజనంతో పాటు అన్ని రకాల కాస్మెటిక్ ఛార్జీలను పెంచినాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బట్టలు ఇస్తా ఉన్నాం, పుస్తకాలు ఇస్తా ఉన్నాం, నాణ్యమైన ఇస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా ఇవాళ ప్రతి హౌదాలో ప్రతి పేద విద్యార్థికి అండగా నిలబడడం కోసం మీరు రామ్మూర్తి గారు కొంచెం ఓపిక పట్టాలి. మహేష్ గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం కల్పిస్తాను, అప్పుడు పూర్తిగా మీరు మాట్లాడదు. కానీ మహేష్ గారు కంక్లూడ్ సార్ కంక్లూడ్ సార్ మహేష్ గారు పుస్తకాలు అది మాట్లాడుతున్నారు సార్. ఆ విషయం ఏదైతే మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్పుకుంటా పోతుంది కాబట్టి మహేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. మూర్తి గారు ఇంకో విషయం ఏంటంటే మహేష్ గారు వీఆర్ నాట్ గోయింగ్ టు డైవర్ట్ ద డిబేట్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ మై డిబేట్, don't divert the topic, just go on topic only, and then afterwards nobody has to interfere in the another's one versions, please. Anyway, మూర్తి గారు కొంచెం మీ ఏమంటారు బ్లూటూత్ తీయండి సార్, ఎందుకంటే మీ వాయిస్ బాగా ఈక్వ అవుతుంది. బ్లూటూత్ తీసి డైరెక్ట్గా మాట్లాడండి సార్. కమాన్ గో హెడ్ మూర్తి గారు. ప్రస్తుతం అయితే మూర్తి గారు రామ్మూర్తి గారు మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, కొంచెం మీ బ్రేక్ అవుతుంది కాబట్టి మీరు ఏదో బీజేపీ సోదరులు కూడా నేను ఆన్సర్ చేయాల్సి ఉంది. బీజేపీ మిత్రులు కూడా ఒక ప్రశ్నలు ఏమైనా దాన్ని కూడా నేను ఆన్సర్ చేయాల్సి ఉంది. ఓకే సార్ చెప్పండి సార్. బీజేపీ మిత్రులు మాట్లాడుతూ సార్ టీఆర్ఎస్ గురించి ఒక్క నిమిషం మూర్తి గారు, ఏదో మహేష్ గారు లాస్ట్ బీజేపీ వారికి కూడా సమాధానం ఇవ్వబోతున్నారు, అది చేసుకున్నాక తర్వాత మీ వద్ద వస్తాం. మూర్తి గారు చెప్పండి, మహేష్ గారు చెప్పండి. రైట్. బీజేపీ మిత్రులు అడిగినటువంటి ప్రశ్న కూడా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. రెండో విషయాన్ని వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మన దేశం అంటేనే మన భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇక్కడ మతాల వారిగా కులాల వారిగా వీళ్ళకి ఇంత బియ్యం పోతుంది వాళ్ళకి అంత బియ్యం పోతుంది అని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ముస్లింలు ఎక్కువ తీసుకుపోతానంటే నిజంగా సిగ్గుచేటు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ సైన్యంలో ముస్లింలు ఉన్నారు, డాక్టర్లలో ముస్లింలు ఉన్నారు, ఇంజనీర్లో ముస్లింలు ఉన్నారు, లెక్చరర్లలో క్రిస్టియన్లు ఉన్నారు, రైతులు పంటలు పండించే దాంట్లో సిక్కులు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉండి మళ్ళీ సన్న బియ్యం విషయంలో ఈ రకంగా మాట్లాడడం నిజంగా ఓకే మహేష్ గారు. ఇప్పుడు రామ్మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సన్న బియ్యానికి సంబంధించి ఈ రోజు రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మార్గదర్శకంగా తెలంగాణ వెళ్తుందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు చేయబట్టే ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈరోజు ఏదైతే పారుతున్నాయని చెప్తున్నారో మన నీళ్లు సన్నబియ్యం, దీని మొత్తం పూర్తి సమాధానం మీరే చెప్పండి. కమాన్ గో హెడ్ సార్. నేనేమంటున్నా అంటే 6,47,479 కార్డులు మేము ఇచ్చినాము 7-9 ఏళ్లలో. వీళ్ళను మాకంటే ఇప్పుడు సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, కొంచెం మీరు బ్లూటూత్ వాడితే మాత్రం కొంచెం బ్లూటూత్ తీసేయండి సార్, డైరెక్ట్ మీరు ఫోన్లో మాట్లాడండి. లేదండి నా వాయిస్ క్లియర్ ఉన్నది, మీరు నాకు మంచిగా వినబడుతుంది, నాకు కూడా మీకు మంచిగా వినబడుతుంది. లేదు సార్ ఇక్కడ బాగా డిస్టర్బ్ అవుతుంది, ఈకో అవుతుంది మీ సౌండ్ ఈకో అవుతుంది. లేదండి సార్ మాట్లాడండి, మాట్లాడండి సార్. పీసీఆర్ కెన్ యూ చెక్ దిట్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ హిమ్? ఫస్ట్ బాగా వచ్చింది సార్, ఇప్పుడు కొంచెం దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ వాయిస్. ఓకే ఎనీవే కమాన్ గో హెడ్ సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిత్రుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. సరే మేము 9 ఏళ్లలో ఎన్ని కార్డులు ఇచ్చినామో మాకంటే ఈ 3 ఏళ్లలో వీళ్ళు ఒక కార్డు ఎక్కువ ఇచ్చినా మేము ఎట్లా చెప్తే అట్లా ఇంకా. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం ఉన్నది వీళ్ళు 2 లక్షల కార్డులు ఏమంటుంది, వాళ్ళకంటే మేము చాలా రెట్టింపు ఇచ్చినాము, వాళ్ళకి మాకు నక్కటి లేదు నాగలేదని తేడా ఉన్నట్లు. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం గురించి మాట్లాడాడు మిత్రుడు, మొత్తం కంప్లీట్ గా కాళేశ్వరం మొత్తం అయిపోయింది, కంప్లీట్ గా మొత్తం అది ఒక దరిద్రంలాగా దాపరించిందంటే ఆలోచన ఫస్ట్ మెదడులోకి తీసేసుకోండి. ఎందుకంటే 20 లక్షల ఎకరాలకు ఏదైతే 6 ఏళ్ళు పారినాయి, వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు అది కుంగిపోవడం జరిగింది. ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్ని రాజకీయంగా వాడుకున్నది ఇంకా వాడుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరంతో ఏమైందో కూడా నేను కొంచెం చెప్పే ఉపాయం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళు కొంచెం కట్టేది పెట్టింది, పేర్లు మార్చే అభిప్రాయం కానీ పేర్లు మార్చే కుసంస్కారం కానీ మా దగ్గర లేదు కాబట్టి
శ్రీపదరావు గారి పేరు మీద మొత్తం కంప్లీట్ మొత్తం మాట్లాడి శ్రీపదరావు పేరు మీద మొత్తం కంప్లీట్ చేసినాం, దాని గేటు పెట్టినాం, దాన్ని ఎత్తు పెంచినాం, దాని సామర్థ్యం పెంచినాం. అదే విధంగా ఏదైతే కాళేశ్వరం ఏదైతే మనకు గోదావరి అదే విధంగా కింద మేడిగడ్డ కట్టి మేడిగడ్డ నుంచి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎల్లబెల్లి తీసుకొచ్చినాం. అదే విధంగా మిత్రులు చాలా విషయాలు తెలియదు. నేనేమంటున్నా అంటే ఇది మంజీరా నది, అదే విధంగా హల్దీ రివర్, ఇది కూడా తీసుకొని నిజాం సాగర్ లో వచ్చాం. నిజాం సాగర్ నుంచి వెళ్ళి ఏదైతే శ్రీరామ్ సాగర్ తీసుకొచ్చినాం. ఇట్లా తెలంగాణ పైకప్పుగా ఏదైతే ఇంజనీర్ల అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు అదే విధంగా కేసీఆర్ గారి గొప్ప ఆలోచన ద్వారా కింది దాకా వాటర్ తీసుకొచ్చినాం. ఆ వాటర్ మొత్తం కంప్లీట్ గా రిజర్వాయర్లు, కంప్లీట్ గా ఏదైతే అండర్ గ్రౌండ్ టనెల్స్, అదే విధంగా ఏదైతే పంప్ హౌస్ ల ద్వారా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడానికి ఉపాయం చేసినాం. దాదాపు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది కాబట్టి ఈ రోజు వరి పంట పండింది. నేనేమంటున్నా ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 1,00,00,000 కోట్లు అనే మేధావులకు మరొకసారి చెప్తున్నా, 1,00,00,000 కోట్లు కాదు మేము తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే. అది కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ దగ్గర తీసుకొచ్చినాం. వాళ్ళు మేము 94,000 కోట్లను కంప్లీట్ గా వాడుకున్న సందర్భంగా వాళ్ళు మాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చిందంటే ఒక్క పైసా కూడా అవినీతి కాకుండా మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిందని వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చింది. అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం అంటే వీళ్ళు ఏమంటే కాళేశ్వరం అంటే ఒకటే అనుకుంటుందండి. కాళేశ్వరం అంటే చాలా ఉన్నాయి, అవి మొత్తం తిరిగి చూస్తే అర్థమవుతుంది. కాళేశ్వరంలో ఏమీ లేదు, కాళేశ్వరంలో ఒక పంప్ హౌస్ తప్ప ఏది లేదు. మేడిగడ్డ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేనేమంటే మేడిగడ్డలో ఒక పిల్లలు ఉండిపోయింది 25,000 కోట్లు. నేను చెప్తున్నా 25,000 కోట్లలో ఒక పిల్లలు కొద్దిపోతే మొత్తం 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడి తప్పు. అదే విధంగా 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడితే 1,00,000 కోట్లు ఎవరు ఇవ్వాలంటే మెగా కంపెనీ అని ఇవ్వాలి, లేకపోతే మాకు ఎలాంటి అని ఇవ్వాలి. ఆ రెండు కంపెనీలు అనుభవించే కంపెనీలు కావు. ఇవి నేను ప్రజలు మొత్తం తెలియాలి. లంచం ఇచ్చి కట్టే ప్రాజెక్టులు ఇవి కావండి. వీళ్ళు లంచాలకు అలవాటు పడ్డారు కాబట్టి, వీళ్ళు చేసిన ప్రతి పని లంచాలతో చేశారు కాబట్టి, ఏ మంచి పని వాడు కనబడ్డా కూడా వీళ్ళు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేయడంలో ఆరిపోయి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ గతంలో కట్టిన ప్రాజెక్ట్ 1,00,00,000 కోట్ల అవినీతి అనలేదు సోదరా, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. 1,00,000 రూపాయలు మధ్యలో మాట్లాడడం చెప్పిన నువ్వే చెప్పిన మధ్యలో మీరు ఇద్దరు ఏమైతుందంటే మరొకసారి నేను ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాం, మనం ఏ విషయం అయితే చెప్పుకున్నామో ఏ విషయంలో కూడా ఇంటర్సెప్ట్ కావద్దని చెప్పామో అదే విషయం మనం ఇంటర్సెప్ట్ అవుతున్నాం. ఆగండి 1,00,000 కోట్లు రాహుల్ గాంధీ అన్నాడు, 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి అన్నాడు, ప్రతి మంత్రి 1,00,000 కోట్లు అన్నాడు, ఈ మిత్రుడు 1,00,000 కోట్లు అవినీతి అన్నాడు. నేను ఏమంటున్నా అంటే 1,00,000 కోట్లు అవినీతి అనేది అబద్ధము. 1,00,000 కోట్లు ఏదైతే లంచం ఇచ్చే కంపెనీ ఎల్ఎన్టీ కానీ అదే విధంగా ఏ కంపెనీ కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలు, వీళ్ళ ప్రాజెక్టులు చూస్తేనే మనం కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. లంచం తీసుకున్నారు అంటే లంచం ఇవ్వాలి కదా. లంచం ఇచ్చే కంపెనీ ఎల్ఎన్టీ అదే విధంగా మెగా లంచం ఇచ్చిన మాట మాత్రం అతను చెప్పలేడు, 1,00,000 కోట్లు వృధా అయినట్టుగా చెప్పారు. మధ్యలో ఎందుకు మాట్లాడతారు? వృధా కాలేదండి. ఇప్పుడు నేను చెప్తాను అదే ఆ విషయంలోనే. ఇంకోటి ఏంటంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ టు దట్ వీఆర్ డిస్టర్బింగ్. అదే మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఈ రోజు 26 లక్షల ఎకరాల్లో వరి పండిందంటే నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి కదా. కాళేశ్వరం ఇప్పుడు నేను చెప్తున్నా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు కిందికి వస్తలేవా? ఆయన దగ్గరనే ఉన్నాయి తెలియదా? అదే విధంగా కొండపోచమ్మ సాగరింది, ఇవన్నీ కంప్లీట్ గా పారట్లేదా? ఎన్ని ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు దాదాపు 15 నిజాన్ని ఒప్పుకునేటువంటి అది ఉందా మీకు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ సక్సెస్ చేయడానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కారణం కాదా? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అక్కడ లేకపోతే మీరు పంపింగ్ అవుతున్నారు. అధికారికంగా ప్రారంభించిరా? మన టాపిక్ కు సంబంధించిన రేషన్ బియ్యం పంపరు. రైట్ సార్, ఇది విషయం ఏంటంటే టోటల్ గా టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు జితేందర్ గారి దగ్గర వెళ్దాం. జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి మనకు కావాల్సింది ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యం సరఫరాలో. ఓకే రైట్ సార్, ఓకే రామూర్తి గారు, రైట్ లెట్ us we'll go for జితేందర్ గారు వెళ్దాం. జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేషన్ బియ్యానికి సంబంధించిన మాట మనం మాట్లాడుకుంటున్నాం. రేషన్ బియ్యం సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి అందిస్తాం
ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు సఫలమవుతుంది? దీంట్లో ఎంతమంది ఈరోజు అనేక మంది ఈరోజు వృద్ధులు, మహిళలు అనేక ఇబ్బందులకు పాలవుతున్నారు. ఓటీటీ సిస్టమ్ వాళ్ళకు సపోర్ట్ చేయట్లేదు. అలాగే అధికారులు స్టోరేజ్ చేయడానికి మనకు అక్కడ సరైన పద్ధతిలో ఎక్కడ కూడా గోడౌన్లు లేవు ఆమనంగా. ఈ విషయంపై ఇంకొక విషయం లాస్ట్కు మనం చెప్పినట్టుగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరైతే బిలో పావర్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ దానికి లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు ఒకవేళ తీసుకున్నా కూడా దానికి దుర్యోగం చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తీసుకుంటారు. మీరేమంటారండి దీని విషయంలో? ఇవాళ మీరు మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పిండు, ముస్లిమ్స్ ఎక్కువ తీసుకుంటారు. నేను అన్నది ముస్లిమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారని కాదు. ఆడ జోకే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 72 ఇట్లా లక్ష మన దాని ఏమంటారు క్వింటల్ 80 కిలోల దాకా చేస్తుండు. అదే ముస్లిమ్స్ వచ్చేవారికి మంది ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ ఇస్తుండు అని అన్నా గానీ ఎక్కువ తీసుకుంటున్నాను కాదు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ ఉన్నది ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ. ఇవాళ వాళ్ళందరినీ కూడా చదువుపియాలి, వాళ్ళందరినీ ముంగడు తీసుకురావాలి, వాళ్ళందరినీ ప్రయోజకం చేయాలని చెప్పి కూడా ఇన్ని రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇన్ని రోజుల బీజేపీ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకోలే. ఒక ఓటు రాజకీయం చేసిన ముస్లిం వాళ్ళతోని వాళ్ళు ఎక్కడ కూడా ముస్లింలను వాడుకొని పెట్టిన వ్యక్తులు ఎవరంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. వాళ్ళు ఓటు ప్రకారంగానే ముస్లింలను చూసింది కానీ వాళ్ళని చదివించి ముంగడు తీసుకపోదామని ఆలోచన లేని వ్యక్తులు కాంగ్రెస్. ఇవాళ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఏంది ముస్లింస్ ఎక్కువ అవుతుంది. నేను ముస్లింలకు ఎక్కువ పోతలేను నేను అంటలేను. నేను అనేది జోకే దగ్గర ఆ వ్యక్తికి ఇంతవరకు 3 నెలలు ఒక్కసారి జోకుతుండు. మరి అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఒక హెల్పర్ ని ఇచ్చి వీళ్ళకు జోకే దగ్గర ఆయనకు ఇబ్బంది అవుతుంది. మరి అక్కడ ఎవరినైనా పెడదామన్న ఆలోచన లేదు. ఎంతమంది ఇప్పుడు తంబు ఇంప్రెషన్ ఇచ్చిన ఒకరు పెట్టుకొని బియ్యం జోకే దగ్గర ఒకరు పెట్టుకొని మిగతా డీలర్ ఒకరు పని చూసుకుంటారు. అట్లాంటి సోయి లేదు. పబ్లిక్ కి మంచి చేద్దామని ఆలోచన లేదు. కానీ మేము మాట్లాడింది ఏంది, జోకే దగ్గర ఇబ్బంది అవుతుంది, జోకే దగ్గర ఏదైతే ఉన్నదో వీళ్ళు అత్త ఎక్కువ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ ముస్లిం కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళకి అర్హత లేదు ముస్లిం కమ్యూనిటీ గురించి మాట్లాడేందుకు. ఇవాళ అహ్మదీయాలను గురించి పట్టించుకోలేదు. ఇవాళ ఎంతమంది బ్యాక్వర్డ్లు ఉన్నారు మీరు ఏమైనా ఇస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న తీసింది అసలు క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంది, 0 చూపెట్టింది. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఏమున్నది? బీసీ డిక్లరేషన్ మీరు ఏమన్నారు? బీసీలు ఎంతమంది ఉంటారని ఇచ్చిళ్ళు. ఇవాళ బీసీలు అంతకుముందు కూడా మీరు ముస్లింస్ బీసీలో కూడా చాలా మంది చూపించాల్సి అవుతుంది. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ లా ముస్లింలు చాలా మంది ఉన్నారు, పూట గతిలో ఉన్నారు, చాలా మంది పంక్చర్ షాపులలో ఇక్కడ దీంట్లో చేసుకునే వ్యక్తులు మెకానిక్ షాపులలో ఇవాళ చదువుకోలేని పరిస్థితుల ఇవాళ ముస్లిం సోదరులని బాగా దెబ్బతీసి ప్రభుత్వాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ గురించి వాళ్ళ ప్రయోజనాల గురించి ఒక్కసారి కూడా ఆలోచించే ఒక ఓటు రాజకీయంగా చూసి వాళ్ళని తొక్కి పారేసి ఒక్క ఓట్లు వేయించుకునేటప్పుడే వాళ్ళని దగ్గర తీసిన ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. వాళ్ళు మాట్లాడే నైతిక బాధ్యత కూడా లేదని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు ఏదైనా ఉంటే అక్కడ జరిగేది ప్రాబ్లం అవుతుంటే ఆ ప్రాబ్లం దగ్గర ఏం చేస్తే బాగుంటది, మీతోని కాకపోతే ఎప్పటినీ బీజేపీ గవర్నమెంట్ మేము అడాప్ట్ చేస్తాం, మేము ఎట్లా వంచాలో మేము చూసుకుంటాం, ఇంటింటికి పోయి మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడి అసలు ఆడ ప్రాబ్లం వస్తుందో బాబు ప్రయత్నం లేదు. మీరు కాదు వాయిస్ బ్రేక్ అయింది సార్. జితేందర్ గారు మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. జితేందర్ గారు రాష్ట్రాలను బ్రోకర్ వ్యవస్థతో పోలుస్తున్నాడు జమీల్ గారు. కేంద్ర జాబితా ఒక నిమిషం ఆగండి, నేను కంటిన్యూ చెప్తా. కేంద్ర జాబితా అదే విధంగా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో ఉన్న ఏదైతే అన్ని రాష్ట్రాలకు కొన్ని దిక్కుల బియ్యం ఇస్తున్నారు, కొన్ని దిక్కుల గోధుమలు ఇస్తున్నారు, కొన్ని దిక్కుల వాళ్ళు ఏం తింటారో అవి ఇస్తున్నారు. వాళ్ళ బాధ్యత అది. ఏ ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నా ఇవ్వాల్సిందే. మొత్తం కొత్తగా వచ్చి వీళ్ళేదో స్టార్ట్ చేసినట్టు మేమే చేసినట్టు మా ఫోటోలు ఉండాలి, మా కథ ఉండాలి, కార్యక్రమాలు గతంలో కూడా గవర్నమెంట్ ఉంటాయి కదా కేంద్రంలో. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా దాంతో పాటు కొంత భాగాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఎక్కడైతే ఏ రాష్ట్రం ఉన్నా ఆ రాష్ట్ర ప్రజలకు ఏదో తినే ధాన్యాన్ని ఇస్తున్నారు. అంతే తప్ప కానీ యువత గొప్పతనం కాదు. మేము తెలంగాణ ప్రజలు అదే విధంగా 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఏదైతే పంటను పండించి కేంద్రానికి కప్ప చెప్తున్నారో వాళ్ళు తిరిగిస్తున్నారు. అంతే తప్ప కానీ ఈ తిరిగితే క్రమంలో వాళ్ళు కొన్నారా మేము కొన్నామా కాదు, కొనే బాధ్యత వాళ్ళది.
వాళ్ళు ఉమ్మడి జాబితాలో ఉన్న ఖచ్చితంగా కొనవాల్సిందే, వాళ్ళు మనకి ఇవ్వాల్సిందే. Yes. ఇప్పుడు నిర్మించలేదు, వీళ్ళు రాగానే నిర్మించిన ఎఫ్సీఐలు కాదండి. Yes. అది ఆహార భద్రత కోసం కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, రాష్ట్రానికి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా, Yes. ఏదైతే పౌర సరఫరా నుంచి పంచే బాధ్యతను కూడా బ్రోకర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం అని అంటారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు? కులానికి అడ్డగడతారు, బ్రోకర్ వ్యవస్థ అంటారు. బ్రోకర్ వ్యవస్థనా? మరి రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత పోతున్నాయి డబ్బులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వస్తున్నాయి, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే తల ఎక్కడ పెట్టుకుంటారు? Yeah. కేంద్రాన్ని మనం దాపుతున్నాం, కేంద్రం మనం దాపలేదు. ఎందుకంటే ఒక బాధ్యతగా దేశాన్ని సాగుతున్న ఒక రాష్ట్రంలో 25 రాష్ట్రాల్లో మనం ఒక భాగం. అది మనం డబ్బులు ఇస్తున్నాము, ధాన్యం ఇస్తున్నాము. ఒక 12% ధాన్యాన్ని, ఏదైతే వరికి సంబంధించిన ధాన్యాన్ని 12% ఇస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం డైరెక్ట్ వేరే కంట్రీస్ కి, రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. Right. ఇలాంటి పరిస్థితులు తెలంగాణ వచ్చిందంటే కారణం నీళ్ల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పుకోగానండి. అంతే తప్ప వీళ్ళకి ఆత్మగౌరవం ఉంటే ఇప్పుడు 14 నెలల్లో 18 నెలల్లో వచ్చిన అది కాదు కదండి మార్పు. 18 నెలల్లో మొత్తం కంప్లీట్ గా 66 లక్షల ఎకరాల్లో వారి ధాన్యం పండదు కదా అండి. స్టెప్ బై స్టెప్ పండుకుంటూ వచ్చింది. నేను చెప్పిన 2021 అయితే పండింది, 2022 అయితే పండింది, 23 అయితే పండింది, 24 అయితే పండింది, 25 అయితే పండింది అని కూడా చెప్పిన. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత మేము 66 లక్షల ఎకరాల్లో మేము పంట పండిస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 6 లక్షలు తగ్గింది. ఇంకా ఎందుకంటే వరి సాగు ఇంకా తగ్గించిన ఒక 6 లక్షల ఎకరాలు తగ్గింది. అంటే వీళ్ళ నిర్ణయాలు కానీ, వీళ్ళు నియమించే విధానం కానీ, కాళేశ్వరంలో వీళ్ళు చేపట్టిన చర్యలు కానీ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక 3 నెలలు వీళ్ళ ముఖం మీద కొడుతారు, పోతుంది, మొత్తం సంబరంగా చెప్తారు జనాలన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా బియ్యాన్ని ఇస్తున్నారు తప్ప వేరే ఏం లేదండి. Right. బియ్యం ఇచ్చినా Okay. అది మేమే కారణం. అది బియ్యం ఏదైతే వాళ్ళు Right, sir. 3 నెలలకు ఇస్తున్నారో అది కుట్రలో భాగం అని చెప్తున్నారు. Okay. ఎందుకంటే మూర్తి గారు. ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఫెయిల్యూర్స్ కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్నారు. రామూర్తి గారు, ఒకసారి మనం తెలంగాణ రక్షణ సమితికి నాయకులైనటువంటి సత్యనారాయణ గారి దగ్గర కంక్లూడ్ గా వెళ్దాం. కంక్లూడ్ గా నేను ఒక విషయం అడుగుతున్నా జమీల్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు మన తెలంగాణలో హైయెస్ట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వసూలు అవుతుంది? హైదరాబాద్ నుంచి. ఎస్, ఎగ్జాక్ట్లీ తెలంగాణ నుంచి వెళ్తుంది సార్. మీకేం బాధ అండి మరి? సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, అందుకోసమే కొంచెం ఇబ్బంది అవుతుంది మీ మాట. ఎనివే సార్, ఓకే సార్. సత్యనారాయణ గారు, సమయం లేదు కాబట్టి సత్యనారాయణ గారు కంక్లూడ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 3 నెలల పాటు ఏదైతే బియ్యం ఇస్తున్నారో దీంట్లో సరైన పద్ధతిలో లేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీంట్లో వైఫల్యం అయితే మేము సరఫరా చేస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ విషయంపై మీరు ఎలా తీసుకుంటారు, దీన్ని ఎలా స్పందిస్తారు? కంక్లూడ్ గా చెప్పండి సార్. బీజేపీ ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వము సప్లై చేసిన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసిన ఇదైతే సరైన పద్ధతి కాదు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల ఎక్కువ ప్రయోజనాల కంటే అప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఏ నెలకు ఆ నెల రేషన్ ఇస్తే సామాన్యుడి యొక్క పొట్ట నిండుతుంది, సామాన్యుడికి ప్రయోజనం చేకూరుతుంది, సామాన్యుడి జీవన మనుగడ అనేది కొనసాగుతుంది. అంతే తప్ప 3 నెలది ఒకేసారి పెడితే ఆ బిలో పోవర్టీ లైన్ ఉన్న పేదవాళ్ళు ఇతర అవసరాల కోసం ఆ బియ్యం అమ్ముకునే పరిస్థితి ఉంటది. ఇవన్నీ ఆలోచించాలి. మనకి గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయి, వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఎవరు ముందిమ్మన్నారు? ఎవరు ముందిమ్మని పేద ప్రజలు కోరలేదే. మరి ముందే క్యూ లైన్ లో నిలబడితే దాంట్లో షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉదయం తెల్లవారు నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షాభావం ఎక్కువ ఉంటది అని చెప్పి 3 నెలలు వర్షాభావం ఉన్నంత మాత్రాన వర్షాభావము ఉన్నంత మాత్రాన తినడము మానేయము. వర్షాభావము 24 hours ఉండదు. ఏ నెలకు ఆ నెల ప్రతి నెల వర్షం ఉంటుందని ఖచ్చితంగా ఎవరు చెప్పలేం. ప్రకృతి ఎప్పుడైనా వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. కానీ 3 నెలల రేషన్ ముందివ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది పేద ప్రజలకు అన్యాయం చేసే పద్ధతే. ఎందుకంటే ఆ 3 నెలల రేషన్ ముందు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత అవసరాలుగా బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంటది. ఆ పేదవాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటది. దాన్ని ఎందుకు ఆలోచించరని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి అన్న, మనము 3 నెలలు ఒకేసారి ఇస్తే వారికి సమృద్ధిగా ఇంట్లో ఉంటాయి. అరే బియ్యం ఉన్నాయి కదా, ఏదైనా అవసరానికో ఏదన్నా ఆరోగ్య నిమిత్తము లేదా ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు త్రాగుడు కోసము ఆ బియ్యాన్ని అమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ 2 నెలలు పస్తులుండే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర రేషను ఒక్క బియ్యాన్నే ఇస్తున్నాయి. ఒక బియ్యంతో పాటు కందిపప్పు ఇవ్వాలి, దాంతో పాటు చపాతీ పిండి ఇవ్వాలి, 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలి,
కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా రేషన్ ద్వారా అందియాలి. సార్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసాం సార్, సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మనం ప్యానలిస్టులకు సంబంధించిన మనం మాట్లాడడం జరిగింది, రేషన్ బియ్యం ఉచితంగా ఏదైతే సరఫరా చేస్తున్నదో ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 6 కిలోలు ఇస్తున్నారు మనిషి చొప్పున. అయితే విషయంలో దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బిలో పవర్టీ పీపుల్ ఉన్న దాని మీద ఎవరు కూడా దీని మీద సరి అయిన అంచనా వేయలేకపోయారు. ఈరోజు మనం బంగారు తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఎందుకున్నాం సార్? దీనికి ఎందుకు మేము బయటికి రాలేకపోతున్నాము? ఈ ఉచితాలం ఎందుకు డిబేట్ అయిపోతున్నాం? నేను ఉచితాల బదులు మాకు ఒకసారి కొలువులు చూపెట్టండి, ఉచితాలు ఇచ్చే బదులు మాకు కొలువులు చూపెట్టండి, మేము మాకు శక్తివంతమైన వరకు మేము కష్టపడి మేము సంపాదించుకొని మా తిండి మేము తింటాము అని ఏదైతే ప్రజలు చెప్తున్నారో ఇందులో ప్రభుత్వాలు ఎందుకు విఫలమైపోతున్నాయి సార్? ఈ విషయంపై కంక్లూడ్గా మీరు ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఎందువల్ల అంటే ముఖ్య నేతలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయ అంతరాళాల్లో ఉన్నటువంటి అనేక అంశాలను ఈరోజు వ్యక్తీకరించడం జరిగింది. అది చాలా మంచి విషయం. వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరి లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వసతులు, అలాగే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కనీస అవసరాలని మనం తీర్చగలగటం. ఒక పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంగా మారుతుందో దాని యొక్క లక్ష్యం కూడా ఇదే ఉండాలి. మనం అందరం కూడా ఫెడరల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎందువల్ల అంటే రేషన్ అనేటువంటిది వివిధ రాష్ట్రాల్లో ఉన్న, యూనియన్ టెరిటరీస్లో ఉన్న మనమంతా కూడా భారతీయులం కాబట్టి భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఇటువంటి ఒక ఆలోచన చేయటం మంచిది. ఇది ఒక పద్ధతి కూడా ఇలా కొనసాగుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే 3 నెలలుగా మనం ఒకేసారి ఆ రేషన్ ఇవ్వటం ఎంతవరకు సహేతుకం అని మనం ఇక్కడ చూస్తున్నాం. జమీల్జీ, ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే ఇది మాన్సూన్ పీరియడ్ వరకు మాత్రమే గనక ఇటువంటి ఆలోచన ఉంటే అది పర్వాలేదు. కానీ మిగతా మంత్స్లో కూడా ఎటువంటి యాక్టివిటీ ఉంటుందంటే ఎవ్రీ టైం 3 మంత్స్కే ఇస్తారా, లేక ఇట్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ టు మాన్సూన్ పీరియడ్ అనేటువంటి ఒక విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా చెప్పాలి. ఎందువల్ల అంటే మాన్సూన్ పీరియడ్లో కనుకైతే స్టోరేజ్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటారనేటువంటి ఒక ఉద్దేశం ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నబియ్యం మేము ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పారో చాలా ఆనందంగా ఉంది. ప్రతి ప్రభుత్వం కూడా, ముందు ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటి ప్రభుత్వం కానివ్వండి, తనకు తోచినటువంటి విధానంలో ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకున్నటువంటి రీతిలో వెళ్ళకపోవచ్చు, కానీ ఉద్దేశం మాత్రం మంచిదే అయి ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మన ఉద్దేశం ఎప్పుడు కూడా అందరికీ మేలు జరగాలనేటువంటిదే ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు మిత్రులందరూ కూడా గ్రహించవలసింది ఏమిటి అంటే 3 నెలలు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత విధి విధానాలు కూడా మనం చూసుకోవాలి. ఎందువల్ల అంటే మన ఉద్దేశం మంచిదైనా మనం ఎలా దాన్ని చేరుస్తున్నాం అనేటువంటి అంశంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి ఇంకాస్త మెరుగ్గా కనుక మీరు ఇవ్వగలిగితే మీ లక్ష్యం నెరవేరుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అక్రాస్ ది కంట్రీ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్, ఎందుకంటే అది ఒక మ్యాసివ్ స్కేల్లో మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మాన్సూన్ పీరియడ్కు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఎప్పుడైతే ఇస్తున్నారో దాని మొడాలిటీస్ కూడా అలా డిజైన్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మీ అందరి ఉద్దేశం వల్ల మన ఏదైతే తెలుగు వారి, ముఖ్యంగా మన తెలంగాణ వారి యొక్క ఆత్మ గౌరవం ఏదైతే ఉందో అది ముందుగా మనం నిలబెట్టుకోవాలి. తెలంగాణ అంటేనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక శిఖరాయమానమైనటువంటి స్థానంలో ఉండేటట్టు చేయవలసినటువంటి బాధ్యత నేతలుగా మీ అందరిది. అలా ఒక సమన్వయ వాతావరణంలో మనం ముందుకు వెళ్దాం. అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. మనం ఒక్కొక్క సమస్యను కూడా ముందుకు ఇలా చర్చా కార్యక్రమాల ద్వారా తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు ఒక బెస్ట్ మైండ్స్ ఎప్పుడైతే ఒక చర్చలో కూర్చుంటాయో అద్భుతమైనటువంటి ఇన్పుట్స్ వస్తాయి. వాటన్నిటినీ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు గ్రహించాలి. ఇది పార్టీలకు అతీతమైనటువంటి అంశం. ప్రజల బాగోగులు చూడవలసినటువంటి లక్ష్యం మనం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు కూడా వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇంకొక ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అంతిమ లక్ష్యం ఒకటే అయినందువల్ల మనం అందరం పరస్పర సహకారంతో వెళ్ళినప్పుడే తెలంగాణను నిజంగా సుసంపన్నం చేసుకోగలం. మళ్ళీ మన అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపాన్ని మళ్ళీ మనం అభివ్యక్తీకరణ చేసుకోగలం అని నేను భావిస్తున్నాను.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే రేషన్ పరేషాన్ కార్యక్రమంలో డిబేట్లో పాల్గొన్నందుకు మనకు రామ్మూర్తి గారికి, అలాగే మహేష్ గారికి, అలాగే పెద్దపల్లి జితేందర్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఏ అంశానికైతే సంబంధించిన ఈరోజు డిబేట్ పెట్టామో ఆ రేషన్ కేవలం మాన్సూన్ పీరియడ్లోనే ఒక ప్రణాళికబద్ధంగా వారికి సరైన పద్ధతిలో వారికి ఆ బియ్యం పంపిణీ ఒక సరైన పద్ధతితో కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. సార్ మీరు ఈరోజు అది మాట్లాడలేదు.